హలో ఆస్పిరెంట్స్, ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో సిరీస్ని 15 డేస్లో 15 మార్క్స్ని కంప్లీట్ చేసి ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి డైలీ ఒక మార్క్ రాసి దాన్ని అనాలిసిస్ చేయండి. సో ఈ 15 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మార్క్ టెస్ట్లోను మీ రియల్ ఎగ్జామ్లోను మీరు ఇప్పుడు తెచ్చుకునే మార్క్స్ కంటే తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలానే ఈరోజు ఈ మార్క్ టెస్ట్ సిరీస్లో డే 2 అనమాట. సో డే 2 నేను కూడా మాక్ టెస్ట్ రాశాను. మాక్ టెస్ట్ 1కి మాక్ టెస్ట్ 2కి నాలో వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏంటి, లేకపోతే ఇంకా ఏదైనా ఏరియాస్లో డల్ అయ్యానా, ఇదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా మీ అనాలిసిస్ని ఇలానే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాక్లో ఏం ఇంప్రూవ్ అయింది, ఎక్కడ డల్ అయ్యామో నిన్నటి కంటే అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. సో నా మాక్ టెస్ట్లో వచ్చేసరికి ఇంకా మనకి 10 నుంచి 15 డేస్ మాత్రమే ఉంది ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్కి. సో ఎవరికైతే ఎస్బీఐ పీఓనే ఎయిమ్ అవుతుందో, సరే దాన్నే ఎయిమ్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. సో దీనిలో ఏంటంటే నాకు ఫస్ట్ డే 1 చూద్దాము. డే 1 మాక్ టెస్ట్లో నాకు వచ్చిన మార్క్స్ వచ్చేసరికి 43.75 వచ్చాయి. నెక్స్ట్ డే 2లో నా మార్క్స్ 32.75 వచ్చాయి. సో డే 1కి డే 2కి 3 months 3.5 months తర్వాత రాసినా కానీ నేను రాసిన ఫస్ట్ మాక్ టెస్ట్లో 43.75 మార్క్స్ వచ్చాయి. కానీ డే 2కి వచ్చేసరికి నేను ఈ మార్క్స్ కంటే +or-2 లేకపోతే +or-5 ఇంత, అంటే 1 డేలో ఒక జస్ట్ 1% ఇంక్రీజ్ అయినా కానీ చాలు అనుకున్నాను. సో అలాంటిది నాకు లిటరల్లీ ఒక 10 మార్క్స్ దాకా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, 11 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది నిన్న మాక్ టెస్ట్కి ఇవాళ మాక్ టెస్ట్కి. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి జాబ్ వచ్చినా కానీ మాక్ టెస్ట్ రాస్తే స్కోర్ ఇలా 30s 40sలోనే ఉంది. కట్ ఆఫ్ చూస్తే 50 60 70 అలా ఉంది. సో కట్ ఆఫ్ని ఎప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేము, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మినిమల్గా ఒకే రేంజ్లో ఉంటుంది అని అనుకుంటాం, బట్ ఎగ్జామ్ని బట్టి ఆ ఇయర్ నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ని బట్టి అలానే కాంపిటీషన్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇది నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో దీనిలో వచ్చేసరికి ఇప్పుడు నిన్న మాక్ టెస్ట్లో నాకు వచ్చిన స్కోర్కి ఇవాళ మాక్ టెస్ట్లో నాకు వచ్చిన స్కోర్కి చాలా డిఫరెన్స్ ఉంది. లిటరల్లీ 11 మార్క్స్ తక్కువ వచ్చాయి నాకు. కానీ దీని నుంచి ఎలా బయటపడాలి, లేకపోతే మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా అంతే, ఒక 2-3 డేస్ మనకు ఒక 50+, 60+, లేకపోతే 65+ ఇలా వచ్చి నెక్స్ట్ 4th డే రాసినప్పుడు మాక్లో ఏ 30+ లేకపోతే 40+ వచ్చినాయి అంటే ఇక్కడికి రాగానే మనం చాలా డల్ అయిపోతాం. ఎందుకంటే ఇంత స్కోర్ చూసిన తర్వాత ఇంత స్కోర్ని మనం యాక్సెప్ట్ చేయలేం. కానీ రియాలిటీ ఏంటంటే మాక్ టెస్ట్లో ఒక 2 టెస్ట్లు అనేవి ఈజీగా ఇచ్చారు అని అంటే తర్వాత నెక్స్ట్ టెస్ట్ అనేది టఫ్గా ఇస్తారు. ఎందుకు ఇలా ఈ ప్యాటర్న్ని ప్రతిదీ, అంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా లేకపోతే వెబ్సైట్స్ అయినా కానీ మనం ఫాలో అయ్యే ఏ రిసోర్స్ అయినా కానీ దానిలో ఉండే మాక్ టెస్ట్లో ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతారు. ఈజీగా ఒక 2 పేపర్స్ ఇచ్చారు అని అంటే నెక్స్ట్ వచ్చే 3rd పేపర్ అనేది ఖచ్చితంగా టఫ్గా ఇస్తారు. ఎందుకనంటే ఈజీ పేపర్స్ని అటెండ్ చేసి స్టూడెంట్స్ అందరూ కూడా 50 వస్తున్నాయి, 60 65 అంటే మనం కట్ ఆఫ్ని దాటేస్తున్నాం. సో మనం ఇంక ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, టైం స్పెండ్ చేసి కష్టపడాల్సిన అవసరం లేదు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే స్టూడెంట్స్ ఆ మైండ్ సెట్లోకి వెళ్తారో అప్పుడు ఆ మైండ్ సెట్ నుంచి ఇంకా మనం చదవాల్సింది చాలా ఉంది, ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంది అని చెప్పడం కోసమే ఇలా 30 మార్క్స్ 40 మార్క్స్ వచ్చేలాగా ఒక మాక్ టెస్ట్ని టఫ్గా చేసిస్తూ ఉంటారు. మేబీ ఇవాళ నేను రాసిన పేపర్ టఫా లేకపోతే ఈజీనా అని నాకు క్లారిటీ రాలేదు ఇంకా. సో నా అనాలిసిస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే వస్తుంది. బట్ నా స్కోర్ అయితే డే 1 నుంచి డే 2కి ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కానీ స్కోర్ని చూసుకొని సో మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఎక్కువ, ఇక్కడ వచ్చింది తక్కువ వచ్చింది కాబట్టి తక్కువ, ఇదంతా ఏం లేదు. 100 క్వశ్చన్స్ రాసాము, 100 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ రైట్ చేసాము, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసాము, అలానే ఎన్ని క్వశ్చన్స్ అన్అటెంప్టెడ్గా వదిలేసాము. ఇది మనకి ఇంపార్టెంట్. సో అన్అటెంప్టెడ్గా ఒక క్వశ్చన్ని వదిలేస్తున్నామంటే ఆ క్వశ్చన్ని మనం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాం అని అర్థం. సో ఆ డిఫికల్ట్గా మనం ఆ క్వశ్చన్ ఎందుకు ఫీల్ అవుతున్నాం, ఆ కాన్సెప్ట్ మనకు రాదా, లేకపోతే ఆ చాప్టర్ రాదా, లేకపోతే దానిలోని దేనివల్ల మనం ఈ క్వశ్చన్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాం అనేది బాగా అనాలిసిస్ చేయాలి. అలానే ఆ డిఫికల్ట్గా ఫీల్ అయ్యి వదిలేసిన అన్అటెంప్టెడ్ క్వశ్చన్ పేపర్ మొత్తం సబ్మిట్ చేసేసిన తర్వాత ఒకసారి ట్రై చేయాలి. రాదు, బికాస్ అలా రాదు కాబట్టే మనం అలా వదిలేసాం. సో ఒక్కసారి ట్రై చేస్తే రాదు. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఆన్సర్ చూస్తూ ట్రై చేయాలి. అప్పుడు లైట్గా వస్తుంది మనకప్పుడు ఒక 30 నుంచి 40% వరకు అర్థమవుతుంది.
నెక్స్ట్ ఆన్సర్ మొత్తం చూసి ఇది ట్రై చేసిన తర్వాత థర్డ్ టైమ్ అసలు ఆన్సర్ చూడకూడదు, ఏం లేదు, డైరెక్ట్‌గా ట్రై చేయాలి. డైరెక్ట్‌గా ట్రై చేస్తే అప్పుడు మనకది 60-70% వరకు ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఏ క్వెషన్స్ అయితే మనకి డిఫికల్ట్‌గా ఉండి ఇంత చేసినా కూడా మనకి ఏదో అర్థం కాలేదు అని అనిపించిన క్వెషన్స్‌ని మళ్ళీ ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి 2 డేస్ తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయాలి. సో, అటెంప్ట్ చేస్తే అప్పుడు మనకది ఇంప్రూవ్‌మెంట్ కనపడుతుంది. అప్పుడు ఈ 60-70% మాత్రమే అర్థమైన ఆ క్వెషన్ మనకి 80% వరకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా రాని క్వెషన్స్‌ని రిపీటెడ్‌గా రివిజన్ చేయటం వల్ల ఇలా మనం 0%లో ఉన్న మనం 100% అవ్వడానికి ఈ రిపిటీటెడ్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి నిన్న నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఇవాళ చేసిన మిస్టేక్స్ ఏంటి? ఇవాళ ఈ స్కోర్ తగ్గడానికి రీజన్ ఏంటి అనంటే, నార్మల్‌గా నాకు అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాంటి స్ట్రాటజీ ఉంటుంది. లేకపోతే మాక్ టెస్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒకలా అనిపిస్తూ ఉంటుంది. రియల్ ఎగ్జామ్‌లో గానీ, మాక్ టెస్ట్‌లో గానీ రెండిట్లోనూ ఒకలానే మన మైండ్ అనేది వర్క్ అవుతుంది. సో, మాక్ టెస్ట్ అనగానే అని, రియల్ ఎగ్జామ్ అనగానే అని అలా ఏముండదు. సో, మాక్ టెస్ట్ రాసేటప్పుడు కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుంది. బికాజ్ అది రియల్ ఎగ్జామ్ కాదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి. అదే రియల్ ఎగ్జామ్ వచ్చేసరికి మనం 100% ఫోకస్డ్ మైండ్‌తో ఉంటాం. సో, నేను ఈరోజు చేసిన మిస్టేక్స్‌లో ఏంటి అనంటే, నిన్న స్కోర్‌కి, ఈరోజు స్కోర్‌కి కంపేర్ చేసుకొని, లేకపోతే నిన్న అటెండ్ చేసిన క్వెషన్స్, ఈరోజు అటెండ్ చేసిన క్వెషన్స్‌ని కంపేర్ చేసుకుంటే, నా మిస్టేక్ ఏంటి అని అర్థమవుతుంది. ఆ క్వెషన్స్ ఎక్కడున్నాయంటే ఇక్కడ. ఓకే. ఇది ఓకే. నిన్న ఇది నా అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అనంటే, ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని ఇలా రాసుకొని ఇక్కడ అర్థం చేసుకుంటాం కదా! అర్థం చేసుకున్న తర్వాత ఏ క్వెషన్స్ వదిలేసామో ఆ క్వెషన్స్‌ని ట్రై చేయాలి, సాల్వ్ చేయాలి. దాన్ని అర్థం చేసుకొని, లేకపోతే వాటిలో ఏదైనా డిఫికల్ట్ క్వెషన్ ఉంటే వాటిని రిపీటెడ్‌గా నేర్చుకొని, ఇంగ్లీష్‌కి సంబంధించిన వొకాబులరీ ఏదైనా డిఫికల్ట్‌గా అనిపిస్తే ఒక పక్కన ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోవాలి. సో, ఈరోజు చేసిన మిస్టేక్‌ని రేపు చేయకుండా ఉంటే మనకు బెటర్. సో, నేను నిన్న డే 1 నేను రాసింది మాక్ టెస్ట్. నాకు 43.75 మార్క్స్ అయితే వచ్చాయి. సో, ఈ 43.75 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్‌ని కంపేర్ చేసుకునే అవసరం ఏం లేదు. ఏదైతే మనం ఇక్కడ పక్కన రాసుకుంటున్నామో ఏది ఇంప్రూవ్ అవ్వాలని, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, మీరు రాసినప్పుడు కూడా మీ మాక్ టెస్ట్‌లో మీకు ఏది డల్‌గా అనిపించింది, ఎక్కడ మీరు తగ్గారు, లేకపోతే ఎక్కడ మీకు వీక్ పాయింట్‌గా అనిపిస్తుంది అన్నది ఇలా పాయింట్ వైస్‌గా రాసుకోండి. నెక్స్ట్ డే రాసే మాక్ టెస్ట్‌లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి మనకి ఒక 1% అయినా ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, నిన్న రాసిన మాక్ టెస్ట్‌లో నాకు అర్థమైంది, నేను రాసుకుంది ఏంటంటే క్వాంట్‌లో యాక్యురసీ బానే ఉంది కానీ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇంప్రూవ్ చేయాలి. అలానే రీజనింగ్ వచ్చేసరికి పజిల్‌లో స్ట్రక్ అయ్యాను నిన్న. సో, అలా ఒక పజిల్‌లో స్ట్రక్ అవ్వకుండా నెక్స్ట్ పజిల్స్‌కి, నెక్స్ట్ క్వెషన్స్‌కి వెళ్తే స్కోర్ ఇంక్రీజ్ అయ్యేది. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్‌లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అటెండ్ చేయలేదు యెస్టర్‌డే. సో, అది ఈరోజు అటెండ్ చేయాలి. దాన్ని అటెండ్ చేయడానికి ట్రై చేయాలి అన్నది నేను నిన్న రాసుకున్నాను నా మిస్టేక్స్ నుంచి. ఈరోజు అవి రిపీట్ చేయకూడదని. సో, ఈరోజు ఏమైందంటే నిన్నటికి ఈ రోజుకి క్వెషన్స్ చూస్తే టోటల్ ఇంగ్లీష్ 40, క్వాంట్ 30, రీజనింగ్ 30. నిన్న డే 1లో నేను చేసింది ఏంటి అనంటే 30 క్వెషన్స్ అటెండ్ చేశాను ఇంగ్లీష్. దానిలో 25 క్వెషన్స్ రైట్ అయ్యాయి. 5 క్వెషన్స్ రాంగ్ అయ్యాయి. సో, దీనివల్ల నా ఇంగ్లీష్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వాంట్‌లో 11 క్వెషన్స్ అటెండ్ చేశాను. 10 క్వెషన్స్ రైట్ అయ్యాయి. ఒక క్వెషన్ రాంగ్ అయింది. రీజనింగ్‌లో 14 క్వెషన్స్ అటెండ్ చేశాను. 11 క్వెషన్స్ రైట్ అయ్యాయి. 3 క్వెషన్స్ రాంగ్ అయ్యాయి. ఇప్పుడు ఈ డే 1 నుంచి డే 2కి నేను ఎక్కడ ఇంప్రూవైజ్ అయ్యాను అన్నది చూడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్‌లో నా స్కోర్ వచ్చింది అంటే బాగా వస్తుంది. లేకపోతే సరిగ్గా రాదు. అసలు ఇంగ్లీష్ స్కోర్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అన్నది ఒక్కొక్కసారి నాకు కూడా అర్థం కాదు. కొన్నిసార్లు చాలా బాగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ అటెండ్ చేస్తున్నాను అనిపిస్తుంది. కొన్నిసార్లు డల్‌గా అనిపిస్తుంది. అది నేను ఇంకా ఇన్ డెప్త్‌గా ఇంకా ఏమో నేర్చుకోవాలనుకుంటా ఇంగ్లీష్‌లో. సో, చూద్దాం. ఇవాళైతే 25 క్వెషన్స్ అటెండ్ చేస్తే 13 మాత్రమే రైట్ అయ్యాయి. 12 క్వెషన్స్ రాంగ్ అయ్యాయి. సో, దీనివల్ల నా స్కోర్ అనేది 43 నుంచి 35.25కి పడిపోయింది. సో, ఒక సబ్జెక్ట్‌లో మనం డల్ అవ్వటం వల్ల గానీ, మన యాక్యురసీ తగ్గిపోవటం వల్ల గానీ, ఓవరాల్ స్కోర్ తగ్గిపోతుంది. మన సెలక్షన్ కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్ స్కోరు తగ్గుతుంది. మన సెలక్షన్ తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇవాళ క్వాంట్‌లో వచ్చేసరికి 12 క్వెషన్స్ అటెండ్ చేశాను. 12 క్వెషన్స్ రైట్ అయ్యాయి. ఇక్కడ 100% యాక్యురసీ వచ్చింది. ఓకే. తర్వాత రీజనింగ్‌లో 17 అటెండ్ చేశాను. 14 క్వెషన్సే రైట్ అయ్యాయి. 3 క్వెషన్స్ రాంగ్ అయ్యాయి. సో, రీజనింగ్‌లో నిన్న అటెండ్ చేసిన క్వెషన్స్ కంటే ఇవాళ అటెండ్ చేసిన క్వెషన్స్ ఎక్కువున్నాయి. అలానే ఈ నిన్న రైట్ అయిన క్వెషన్స్ కంటే ఇవాళ రైట్ అయిన క్వెషన్స్ ఎక్కువున్నాయి. బట్ రాంగ్ క్వెషన్స్ అనేది 3 ఉన్నాయి. రీజనింగ్‌లో ఎప్పుడు కూడా 100% యాక్యురసీని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. అది ఒక బెస్ట్ స్ట్రాటజీ అవుతుందనమాట. సో, రీజనింగ్ ఎప్పుడు కూడా యాక్యురసీని 100%
ఉంచడానికి ట్రై చేయాలి. ఎందుకంటే రీజనింగ్‌లో ఎప్పుడు మార్క్స్‌ని పోగొట్టకూడదు. అలానే క్వాంట్‌లో కూడా రీజనింగ్‌లో ఎక్కువ క్వెషన్స్ ఆన్సర్ చేయాలి. అలానే యాక్యురసీ కూడా 100% ఉండాలి. క్వాంట్ వచ్చేసరికి మనం ఎన్ని క్వెషన్స్ అయితే అటెండ్ చేస్తున్నామో అన్ని క్వెషన్స్ యాక్యురేట్‌గా ఆన్సర్ చేయాలి. సో, ఏ క్వెషన్స్ 12 చేసాం, 15 చేసినా, 20 చేసినా గానీ ఎన్ని క్వెషన్స్ అయితే అటెండ్ చేస్తున్నామో చేసిన ప్రతి క్వెషన్ కూడా కరెక్ట్ అవ్వాలి. యాక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో. సో, యాక్యురసీ అనేది రీజనింగ్‌కి, అలానే క్వాంట్‌కి రెండిటికి కూడా 100% ఉండేలాగా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్‌కి యాక్యురసీ 100% ఉంటుందా లేదా అంటే అది ఎవరు క్లారిటీగా చెప్పలేరు. అంటే ఇంగ్లీష్‌లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎగ్జామ్స్‌కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఉండదు. సో, ఇంగ్లీష్‌లో నాదేంటంటే నిన్న అటెంప్ట్ చేయలేదు ఆర్‌సీ. ఈరోజు కూడా అటెంప్ట్ ఆర్‌సీ చేయలేదు. అలానే ఇవాళ ఎక్కడ నేను డల్ అయ్యానంటే వొకాబులరీలో నాకు కొన్ని వర్డ్స్‌కి మీనింగ్ తెలియలేదు. కొన్ని వర్డ్స్‌కి మీనింగ్ తెలిసినట్టే అనిపించిందని చెప్పి ఆన్సర్ చేశాను. అవి చాలా మటికి మిస్టేక్ అవ్వడానికి ఛాన్స్ అయింది. తర్వాత ఎర్రర్ డిటెక్షన్ క్వెషన్స్‌లో కూడా నేను మిస్టేక్స్ చేశాను. సో, రేపొచ్చేసరికి నా నెక్స్ట్ మాక్ నేను ఏది రాస్తే దానిలో ఆర్‌సీ అనేది అటెంప్ట్ చేయాలి. ఎర్రర్ డిటెక్షన్ క్వెషన్స్‌లో నేను మిస్టేక్ ఎక్కువ చేస్తున్నాను. అవి తగ్గించుకోవాలి. వొకాబులరీని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో, ఈరోజు 100 క్వెషన్స్‌లో మేబీ నేను 30-35 క్వెషన్స్‌ని మాత్రమే రైట్ చేయగలిగాను. సో, మిగిలిన ఆ క్వెషన్స్ అన్నిటిని కూడా ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ మిస్టేక్ చేశాను, నా థాట్ ఎక్కడ తప్పెళ్తుంది అని అనాలిసిస్ చేసుకోవాలి. దిస్ ఈస్ డే 2 మాక్ 2 ఆఫ్ ద 15 డేస్ మాక్ టెస్ట్ సీరీస్ ఆఫ్ 15 ఎస్‌బీఐ పీఓ 2026 ప్రిలిమ్స్. సో, మీరు కూడా ఇలానే ఈ ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ 2026 క్వాలిఫై అవ్వాలనుకుంటే ఈ 15 డేస్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసి డైలీ మాక్ రాసి ఆ మాక్‌లో వచ్చిన స్కోర్‌ని ఈ వీడియో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇలా 15 డేస్ 15 మార్క్స్ రాసి ప్రతి వీడియో కింద మీ స్కోర్‌ని కామెంట్ చేస్తూ ఉంటే 15 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఈ 15 డేస్ ఛాలెంజ్‌ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఒక స్మాల్ గిఫ్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అలానే ఇలా అంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ గురించి తెలుగులో అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ఐడియాలజీ మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.